Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ తెలంగాణ ఎపిసోడ్తో కాంగ్రెస్ బీజేపీ బేజారు. తెలంగాణలో కొన్ని రోజులుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్రంగా రాజకీయం హాట్గా సాగుతోంది. ఆ వేడి పెరగడమే తప్ప తగ్గేలా కనిపించడం లేదు. ఎందుకంటే రెండు వైపులా తగ్గేదేలే అన్న రీతిలో పట్టుదలకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎంత ఎక్కువ జోక్యం చేసుకుంటే అంతగా బీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం కలుగుతుంది. ఇదే సందర్భంలో కాంగ్రెస్ బీజేపీకి రాజకీయంగా చావు దెబ్బ తప్పదు. పవన్ కళ్యాణ్ పుణ్యాన తెలంగాణలో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగులుతోంది. ఈ పరిణామాలు తప్పకుండా బీఆర్ఎస్కు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయి. ఇందులో ఆ పార్టీ ఎక్కడా జోక్యం చేసుకోకుండా కాలం కలిసి వస్తుండడం ఆసక్తికర పరిణామం. ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం చినికి గాలివానగా మారిన చందంగా చివరికి తెలంగాణ సెంటిమెంట్ను మరోసారి నిద్రలేపింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ రాజకీయ చర్చకు దారితీసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నప్పటికీ టీడీపీ, జనసేన ఆయన్ను తీవ్రంగా ట్రోల్ చేశాయి. ఇంకా ఆ పరంపర కొనసాగుతోంది. మరోవైపు ప్రొఫెసర్ నాగేశ్వర్కు మద్దతుగా అక్కడి జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఏకమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బహుశా వారి ఆరోపణలు, తీవ్ర వ్యాఖ్యలు జనసేనాని పవన్లో మంట పుట్టించినట్టున్నాయి. అందుకే తెలంగాణలో ఆయన అడుగు పెట్టబోతున్నారని, అక్కడ తాడోపేడో తేల్చుకుంటారంటూ జనసేన అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా జూన్ 2 అంటే మంగళవారం హైదరాబాద్ వేదికగా తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక్ సమ్మేళనం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. తెలంగాణ రాజకీయాలలో పవన్ ప్రవేశించడం అంటే బీఆర్ఎస్ నెత్తిన పాలు పోయడమే. ఇదే సందర్భంలో కాంగ్రెస్ బీజేపీలకు రాజకీయ సమాధి కట్టినట్టే. ఎందుకంటే పవన్ను కాంగ్రెస్ బీజేపీ వెనకేసుకొస్తున్నాయనే ప్రచారం తెలంగాణలో బలంగా ఉంది. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పవన్కు అనధికార పొత్తు ఉన్నట్టు అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తెలంగాణపై పవన్ అనుచిత కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మధ్య కోస్తా కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ కామెంట్స్పై తెలంగాణ సమాజం తీవ్రంగా స్పందించింది. అలాగే తెలంగాణ ఏర్పడిన సందర్భంలో 11 రోజుల పాటు నిద్రాహారాలు మానేశానని పవన్ అనడాన్ని అక్కడి సమాజం ఇంకా గుర్తుంచుకుంది. ఇలా తెలంగాణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అనేక కామెంట్స్ చేశారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో పవన్ సామాజిక వర్గం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. అంతేకాదు అభిమానులు కూడా అంతంత మాత్రమే. అందువల్లే పవన్తో రాజకీయంగా లాభం లేదనే ఉద్దేశంతోనే బీజేపీ దూరం పెడుతూ వస్తోంది. ఇప్పుడు తెలంగాణలో రాజకీయం చేయడానికి వెళితే అప్పుడు బీఆర్ఎస్ తెలివిగా వాడుకుంటుంది. మళ్ళీ ఆంధ్ర పాలకుల్ని తమపై రుద్దడానికి బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు తమను పాలిస్తున్నారని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కూడా వెళితే ఆ ఆరోపణలు మరింతగా పెరుగుతాయి. అంతిమంగా తెలంగాణ సెంటిమెంట్ రగలడానికి పవన్ ప్రవేశం పనికొస్తుందని చెప్పొచ్చు. ఈ నెల 2న పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనదైన రీతిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా ఉండరు. తనపై కొన్ని రోజులుగా అక్కడి జర్నలిస్టులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకుల తిట్లకు ప్రతీకారంగా ఆయన కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రతీకారంతో రాజకీయాలు చేస్తే అవి ఎప్పటికీ విజయవంతం కావు. రాజకీయానికి కావాల్సింది వివేకం. అన్ని సమయాలలో ఆవేశం పనికిరాదు. మరీ ముఖ్యంగా తెలంగాణ అంటే నిప్పుతో సమానం. ఉద్యమాల పురిటిగడ్డను అవమానిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. తెలంగాణ సమాజం అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం. అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలి. అనువుగాని చోట అధికులమంటే ఏమవుతుందో తెలంగాణ సమాజంలో చాప చుట్టేసిన టీడీపీ, వైసీపీ అనుభవాలే గుణపాఠాలు.